హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు ప్రవీణ్ కిచెన్ అనండి. ఇక్కడైతే వీడియోకి అయితే రెడీ అవుతున్నానండి. యాక్చువల్గా నేను స్కిన్ కేర్ బాగా ఫాలో అవుతానండి. నేను వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కొరియా వాళ్ళవండి. కొరియా వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేశాక నా ఫేస్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఫేస్ బాగా గ్లో రావడము, గ్లాస్ స్కిన్ రావడము అలా మొదలయ్యాయండి. నెక్స్ట్ వ్లాగ్లో నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తానండి. ఇక్కడికైతే లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నానండి. నేను వాడే లిప్స్టిక్ బ్రాండ్ వచ్చేసి మెయిబ్లిన్ అండి. మెయిబ్లిన్లో బాగుంటాయండి. లిప్స్కి, ఐస్కి, ఐబ్రోస్కి అన్నీ నేను మెయిబ్లిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇక్కడైతే మస్కరా అయితే ఐస్కి అయితే అప్లై చేసుకుంటానండి. ఇక్కడైతే మా అమ్మాయి దాన్ని కావాలని నన్ను అడుగుతుందండి. ఫైనల్గా రెడీ అయితే అయిపోయినండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందండి. మాకైతే 11కి అయితే పాలు అయితే వస్తాయండి. అవి 12కి కాచి వాటిని తోడేసి ఇప్పుడు పెడుతున్నానండి. మేము బయట ఎక్కువ కట్ ప్యాకెట్స్ తెచ్చుకోమండి, పాలు తోడేసుకుంటాం. అలాగే ఇప్పుడు టమాటా రసానికి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే టమాటాస్ అయితే కట్ చేశానండి. నాకు పెద్దగా టమాటా రసం పెద్దగా ఇష్టం ఉండదండి, పిల్లల కోసం అని చేస్తున్నాను అండి. ఎప్పుడు వీడియో ఆన్ చేసినా మా లైటర్ ఎందుకో పనిచేయదండి. మ్యాచ్ బాక్సే యూజ్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడైతే చారుకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తాలింపు అయితే వేస్తున్నాను చారుకి. మా పిల్లలకైతే కారం అయితే తినరండి. మా పిల్లలు చప్పగానే తింటారు. అందుకో వాళ్ళ కోసమే చారు అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను అండి. చారు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో లంచ్ అయిందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా అండి. అందరూ చూసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే చారు కావాల్సినటువన్నీ వేసానండి. ఇక్కడ నేను వెల్లుల్లి అయితే మర్చిపోయానండి, అది స్కిప్ చేశాను. తర్వాత అయితే అవుతుందండి చారుకి అయితే. అయితే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అండి. మా లంచ్లో ఈరోజు చారు అన్నం అండి, అంతే అండి. ఇంకా మా వారైతే ఆలు బజ్జీ చేస్తా అన్నాడండి. అది బ్లాగ్లో చూపించలేదులేండి. హౌస్ అయితే క్లీన్ చేయాలండి. చాలా డస్ట్ ఎక్కువ అయిపోయింది. క్లీన్ చేశాక బ్లాగ్ చూపిస్తానండి. క్లీన్ చేసే బ్లాగ్ చూపిస్తారండి, హౌస్ క్లీన్ చేసే బ్లాగ్. ఇక్కడైతే చారు అయితే మసులుతుందండి. మా పిల్లలకి నేను ఓన్లీ రసం పౌడర్ ఒకటి వేసాను అండి, కారం అయితే వేయలేదు. ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసాను. వాళ్ళకి నేను సపరేట్గా తీసి పెడతానండి. సపరేట్గా తీసాక మేము తర్వాత నెక్స్ట్ కారం మరి రసం పొడి అయితే యాడ్ చేసుకుంటామండి మేము. మా పిల్లలు ఇద్దరు కారం అయితే ఎక్కువగా తినరండి. అబ్బాయి అయితే లైట్గానే తింటాడండి. మా అమ్మాయి అయితే అస్సలకే తినదు, కారం అంటే అస్సలు పడదండి అమ్మకి. ఇప్పుడైతే కారం, రసం పౌడర్ అయితే యాడ్ చేశానండి. మరి ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏంటి లంచ్ ఫ్రెండ్స్? యూట్యూబ్ అంటాం కానీ యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా కష్టం అండి బాబు. ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్స్ పెట్టాలి, చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడైతే మా అమ్మాయికి హాయ్ చెప్పించి కిస్ ఇవ్వమని చెప్తున్నాను అండి. మా అమ్మాయి పేరు కన్నమ్మ అండి. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారండి. వీళ్ళిద్దరు ఆడుకోవడం కన్నా ఎక్కువ గొడవ పడడమే ఎక్కువ ఉంటుందండి. యాక్చువల్గా వీళ్ళిద్దరు ట్విన్స్ అండి. తన పేరు రినిత్, తన అమ్మాయి పేరు అయితే తనయ అండి. వీళ్ళిద్దరు ఆడుకోవడం కన్నా గొడవ పడడమే ఎక్కువ ఉంటుందండి. ఒకరు అడిస్తే ఒకరికి కోపం అండి బాబు వీళ్ళిద్దరికి. వీళ్ళ అల్లరి కూడా మామూలుగా ఉండదండి. ఇక్కడైతే బట్టలు అయితే మిషన్కి అయితే వేసానండి. నేను ఎప్పటి బట్టలు అప్పుడైతే మిషన్కి అయితే వేసి ఆరబెడతానండి. ఇండ్లు అయితే క్లీన్ చేయాలండి. అన్ని సోఫా కవర్స్ మా అన్న వచ్చాడండి, మా అన్న బట్టలు వేసానండి మిషన్కి అయితే. ఇక్కడైతే మా అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చి ఆడుకుంటుందండి కొలాయి దగ్గర. ఇక్కడ మా కేర్ టేకర్ అయితే నవ్విస్తుందండి నన్ను, అందుకే నవ్వాను. ఇక్కడైతే బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఇంకా వంట అయితే అయిపోయిందండి. పిల్లలకైతే ఇంకా తినిపించి వాళ్ళిద్దరిని ఇంకా పడుకోబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.